ఘోర వార్తాలోకంకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖతర్ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందన, ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణకు ప్రత్యేక బెంచ్లు, డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు, గాజా సిటీపై దండయాత్ర, బీహార్లో 65% రిజర్వేషన్లు ఆమోదించిన అసెంబ్లీ, ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలి ఎథిక్స్ కమిటీ సిఫారసు, సీమ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఎంవీఆర్ పేరు, ఆర్టీసీ డ్రైవర్పై దాడి కేసులో గ్యాంగ్ లీడర్ అరెస్ట్, మూగ జీవాలకు అత్యాధునిక వైద్యం, పిల్లల ఎత్తును నిర్ణయించేది జన్యుపర అంశాలే కాదు, సీసీఎంబీ పరిశోధనలో వెల్లడి, 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాక్ ముందుకు, కురులకు కుప్పింటాకుట్టి. ఈరోజు వార్తలను చూద్దాం. ఖతర్ ఘటనపై భారత విదేశాంగ శాఖ స్పందన. తమ దేశంలో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలపై 8 మంది మాజీ భారతీయ నావికాదళ అధికారులపై ఖతర్ దేశ న్యాయస్థానం విధించిన మరణశిక్షపై అప్పీల్ చేశామని భారత్ గురువారం వెల్లడించింది. సంబంధిత అంశాలను ఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి వివరించారు. మంగళవారమే ఆ 8 మందితో సంప్రదింపులు జరిపే అవకాశం దోహా నగరంలోని భారతీయ ఎంబసీ దౌత్యాధికారులకు లభించింది. నిర్బంధంలో ఉన్న మాజీ నావికాధికారులతో మన వాళ్ళు మాట్లాడారు. వారికి న్యాయ దౌత్యపరమైన పూర్తి రక్షణ కల్పించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోంది అని బాగ్చి అన్నారు. వీరికి మరణశిక్ష ఖరారు చేస్తూ ఖతర్ కోర్టు అక్టోబర్ 26వ తేదీన తీర్పు ఇవ్వగానే భారత ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రమైనదిగా పరిగణించింది. వారికి విముక్తి కల్పించేందుకు తీసుకోవలసిన చర్యలు, అనుసరించాల్సిన దౌత్య మార్గాలను అన్వేషిస్తోంది. అల్ దహ్రా గ్లోబల్ అనే ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన వీరిపై ఖతర్ మరణశిక్ష మోపింది. ఈ తీర్పు వివరాలు అత్యంత గోప్యమైనవి. వీటిని కేవలం న్యాయ బృందంతోనే భారత్ పంచుకుంటోంది. తదుపరి చర్యలకు సిద్ధమయ్యాం. ఇప్పటికే అప్పీల్ కూడా చేశాం. బాధితుల కుటుంబాలతో మాట్లాడాం. ఇటీవలే వారి కుటుంబ సభ్యులను భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు అని బాగ్చి చెప్పారు. అసలు వీరు ఏ విధమైన గూఢచర్యానికి పాల్పడ్డారనే వివరాలను ఇంతవరకు ఖతర్ న్యాయస్థానం బహిరంగంగా వెల్లడించలేదు. కేసులోని సున్నితత్వం దృష్ట్యా ఈ అంశంపై భారత్ తరపున ఉన్నతాధికారులు బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. కేసు సున్నితత్వాన్ని పరిగణలోకి తీసుకుని ఎవరు ఈ అంశాన్ని సంచలనాల కోసం లేనిపోని రాద్ధాంతాలు, వక్ర భాష్యాలతో నింపేయకండి అని బాగ్చి విజ్ఞప్తి చేశారు. మార్చి 25వ తేదీన మాజీ అధికారులపై కేసు నమోదు చేసి ఖతర్ చట్టాల కింద అరెస్ట్ చేశారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న వీరంతా భారత నావికాదళంలో ముఖ్యమైన పదవుల్లో దాదాపు 20 సంవత్సరాల పాటు సేవలందించారు. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణకు ప్రత్యేక బెంచ్లు. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల్లో విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగవంతం చేయడానికి ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేయాలని హైకోర్టులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై 5,000కు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిపై విచారణ మందకొడిగా సాగుతోంది. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని జీవితకాలం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని సీనియర్ న్యాయవాది అశ్వనీ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి
సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల్లో విచారణను వేగంగా పూర్తి చేయడానికి ఖచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేయడం క్లిష్టమైన ప్రక్రియ అని అభిప్రాయపడింది. ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను వేగంగా పరిష్కరించే బాధ్యతను హైకోర్టులకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణకు కొన్ని మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఇలాంటి కేసుల వివరాలను జిల్లా కోర్టులు, ప్రత్యేక కోర్టుల నుంచి సేకరించి హైకోర్టు వెబ్సైట్లో పొందుపరచాలని తెలియజేసింది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 4వ తేదీన మొదలై డిసెంబర్ 22వ తేదీ వరకు ఈ సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం తెలిపారు. మొత్తం 19 రోజుల వ్యవధిలో 15 సిట్టింగ్లు ఉంటాయని ఎక్స్లో చెప్పారు. డబ్బులు తీసుకుని పార్లమెంట్లో ప్రశ్నలు అడిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీకి చెందిన ఎంపీ మహువా మొయిత్రాపై ఎథిక్స్ కమిటీ విచారించి అందజేసిన నివేదికపై ఈ సమావేశాల్లో చర్చించి ఆమెను బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. గాజా సిటీపై దండయాత్ర. హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయిల్ యుద్ధం మరో మలుపు తిరిగింది. గాజా స్ట్రిప్లో అతిపెద్ద నగరమైన గాజా సిటీని ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు తీవ్రతరం చేసింది. బుధవారం అర్ధరాత్రి నుంచి పెద్ద సంఖ్యలో క్షిపణులు ప్రయోగించింది. 100కు పైగా హమాస్ సొరంగాలను పేల్చేశామని, 10ల సంఖ్యలో మిలిటెంట్లు హతమయ్యారని ఇజ్రాయిల్ ప్రకటించింది. ఇజ్రాయిల్ పదాతి దళాలు ఉత్తర గాజాలోని గాజా సిటీలోకి అడుగుపెట్టాయి. వీధుల్లో కవాతు చేస్తూ మిలిటెంట్ల కోసం గాలిస్తున్నాయి. గాజా సిటీలో రోగులు, క్షతగాత్రులతో పాటు వేలాదిగా పాలస్తీనియన్లు ఆశ్రయం పొందుతున్న అల్ షిఫా హాస్పిటల్ యుద్ధక్షేత్రంగా మారింది. ఆసుపత్రి చుట్టూ ఇజ్రాయిల్ సేనలు మోహరించాయి. అల్ షిఫా హాస్పిటల్లోనే హమాస్ ప్రధాన కమాండ్ సెంటర్ ఉందని, సీనియర్ మిలిటెంట్లు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారని, దాన్ని ధ్వంసం చేసి తీరుతామని సైన్యం తేల్చి చెప్పింది. ప్రస్తుతం ఇజ్రాయిల్ జవాన్లు ఆసుపత్రి చుట్టూ 3 కిలోమీటర్ల దూరంలోనే మోహరించారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే ఆసుపత్రుల్లోకి చొచ్చుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. గాజాలోనే అల్ ఖుద్స్ హాస్పిటల్ పైన సైన్యం దృష్టి పెట్టింది. ఇక్కడ 100 మందికి పైగా క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. హమాస్ మిలిటెంట్లు అల్ ఖుద్స్ ఆసుపత్రి ప్రాంగణంలో మకాం వేశారని ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది. క్షతగాత్రుల ముసుగులో తప్పించుకుంటున్నారని చెబుతోంది. ఆసుపత్రుల్లో మిలిటెంట్లు ఉన్నారన్న ఇజ్రాయిల్ వాదనను హమాస్ ఖండించింది. బీహార్లో 65% రిజర్వేషన్లు ఆమోదించిన అసెంబ్లీ. బీహార్లో ప్రభుత్వ విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో కుల రిజర్వేషన్లను 50 నుంచి 60% పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. దీంతో రాష్ట్రంలో అన్ని రిజర్వేషన్లు కలిపి 75% చేరినట్లయింది. గురువారం అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ, ఆర్థికంగా బలహీన వర్గాలకు కేటాయించిన 10% రిజర్వేషన్తో కలిపి ఇప్పుడు రిజర్వేషన్లు మొత్తం మీద 75%కి చేరుకున్నాయి అని అన్నారు. అంతకు ముందు షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, అత్యంత వెనుకబడిన కులాలు, ఇతర వెనుకబడిన కులాలకు ప్రస్తుతమున్న 50% రిజర్వేషన్లను 65%కి పెంచుతూ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. సమగ్ర కులగణన ఆధారంగా విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
ఎంపీ మహువా మొయిత్రాను బహిష్కరించాలి. ఎథిక్స్ కమిటీ సిఫారసు. టీఎంపీ ఎంపీ మహువా మొయిత్రాపై అనర్హత వేటు వేయాలని లోక్సభ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. అదానీ గ్రూప్నకు వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు వ్యాపారవేత్త హీరా నందానీ నుంచి డబ్బులు తీసుకున్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఎథిక్స్ కమిటీకి పంపారు. బీజేపీ ఎంపీ వినోద్ కుమార్ సోంకార్ సారథ్యంలో గురువారం సమావేశమైన 10 మంది సభ్యుల ఎథిక్స్ కమిటీ 479 పేజీల నివేదికను ఆమోదించింది. 15 రోజుల వ్యవధిలో 3 ప్రశ్నించి దీనిని తయారు చేశామని సోంకార్ చెప్పారు. ఎంపీ మొయిత్రాను సస్పెండ్ చేయాలన్న సిఫార్సును కమిటీలోని 4 వ్యతిరేకించగా 6 బలపరిచారని తెలిపారు. కాగా ఒక ఎంపీపై అనర్హత వేటు వేయాలంటూ ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేయడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. సీమ థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఎంవీఆర్ పేరు. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్గా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులిచ్చింది. కార్మిక నేతగా, ఎమ్మెల్యేగా, రచయితగా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత డాక్టర్ ఎంవి రమణారెడ్డి సేవలకు గుర్తింపుగా రాయలసీమ ప్రాంత నేతల విజ్ఞప్తి మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి ఆమోదంతో వైఎస్ఆర్ జిల్లా కలమళ్లలోని 1650 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల ఆర్టీపీపీ పేరును డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్గా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పేరు మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్టీసీ డ్రైవర్పై దాడి కేసులో గ్యాంగ్ లీడర్ అరెస్ట్. కావలిలో ఆర్టీసీ డ్రైవర్పై దాడి ఘటనతో పాటు తక్కువ ధరకే బంగారం, నోట్ల మార్పిడి తదితర నేరాలకు పాల్పడుతున్న గ్యాంగ్ లీడర్ దేవరకొండ సుధీర్ అలియాస్ అజయ్ రెడ్డిని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అతని ఇంట్లో సోదాలు నిర్వహించి ఎయిర్ గన్లు 4, హ్యాండ్ కప్స్ 4, వాకీటాకీలు 4, కత్తులు 2, ఫోల్డింగ్ ఐరన్ స్టిక్లు 2, జామర్స్ 2, పెద్ద సంఖ్యలో సెల్ ఫోన్లు, ల్యాప్టాప్స్, 7 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ కె తిరుమలేశ్వరరెడ్డి వివరాలను వెల్లడించారు. నిందితుడిపై రాష్ట్రంలోని 10 పోలీస్ స్టేషన్లలో 25 కేసులు ఉన్నాయని, కావలి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సస్పెక్టెడ్ షీట్ ఉందన్నారు. నిందితుడు అనుచరులతో గ్యాంగ్ను ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తక్కువ ధరకు బంగారం, నోట్ల మార్పిడి, నకిలీ పోలీసుల అవతారంలో నేరాలు, మోసాలకు పాల్పడుతున్నాడని ఎస్పీ తెలిపారు. ఇటీవల నిందితుడి మోసాలపై పలువురు ఫిర్యాదులు చేయగా వాటిపై కేసులు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని వివరించారు. సమావేశంలో ఏఎస్పీ హిమవతి, కావలి డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు. మూగ జీవాలకు అత్యాధునిక వైద్యం. పశు వైద్య రంగంలో ఎప్పటికప్పుడు నూతన వైద్య విధానాలు అందుబాటులోకి వస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మాడిసన్ ప్రొఫెసర్లు కెయిత్ ఫోల్సెన్, రియాన్ బ్రేయర్, జాన్ రెనీ లుండ్, గుండేవిడ్ జోడార్స్కీ పేర్కొన్నారు. ఈఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఏపీ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ వెటర్నరీ క్లినిక్ మెడిసిన్ అనే అంశంపై విజయవాడలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వారు మాట్లాడుతూ మూగ, సన్నజీవాలకు వచ్చే గుండె జబ్బులు, పక్షవాతం,
కిడ్నీ, చర్మ సంబంధిత వ్యాధుల నివారణకు నూతన వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. మూగజీవాల ఆరోగ్య పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడం గొప్ప విషయమని, పాడి జీవాలకు వైద్య సేవలందించేందుకు మొబైల్ అంబులేటరీ వెహికల్స్ 1962 ద్వారా టెలిమెడిసిన్ వంటి సేవలు ప్రశంసనీయమన్నారు. పశుసంవర్ధక శాఖ అడిషనల్ డైరెక్టర్ ఎల్ రత్నకుమారి, ఈఎంఆర్ఐ ఏపీ ఆపరేషన్స్ హెడ్ రామకృష్ణ వర్మ, వివిధ రాష్ట్రాల పశు వైద్యాధికారులు పాల్గొన్నారు. పిల్లల ఎత్తును నిర్ణయించేది జన్యుపర అంశాలే కాదు, సిసిఎంబి పరిశోధనలో వెల్లడి. మానవుల ఎత్తును జన్యుపరమైన అంశాలే కాకుండా పర్యావరణ పరిస్థితులు కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఐరోపా దేశాలతో పోలిస్తే తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో పర్యావరణ కారకాలు పిల్లల ఎత్తుకు అవరోధంగా మారుతున్నట్లు ఈ ముఖ్యమైన అన్వేషణలో కనుగొన్నారు. హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, అనేక ఇతర జాతీయ, అంతర్జాతీయ సంస్థల విస్తృత అధ్యయనంలో సరికొత్త విషయాలు వెల్లడయ్యాయి. ఇటీవల ఈ పరిశోధన వివరాలను జర్నల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురించారు. ఈ పరిశోధనలో 35,000 మంది వ్యక్తుల డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. జీవనశైలి, ఆహారం, పర్యావరణం వంటి కారకాలు జన్యువులు పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయని పరిశోధకులు తేల్చారు. బాల్యంలో అనారోగ్యం, పోషకాహార లోపానికి గురైతే తీవ్ర దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ బాహ్య జన్యు మార్పులతో జన్యు నియంత్రణ, జన్యు వ్యక్తీకరణలో మార్పులు సంభవిస్తున్నాయి. ఇక్కడ SOCS3 జన్యువులోని మిథైలేషన్ తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో పిల్లల ఎత్తుపై అధిక ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. మిథైలేషన్ అనేది DNAలోని కేవలం రసాయన మార్పు. ఇది అధిక ఆదాయ దేశాల్లో బయటపడిన తక్కువగా పరిమాణంలో ఉంది. సరైన ఆహారం తీసుకోలేకపోవడం, మందులు, ఒత్తిడి, రసాయనాలు, టాక్సిన్లకు గురి కావడం వంటి బయట కారకాలతో ఇది ప్రభావితమవుతున్నట్లు తేలింది. 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాక్ ముందుకు. అక్షరాల 287 పరుగులు. శనివారం ఇంగ్లాండ్పై ఎంత భారీ తేడాతో విజయం సాధిస్తేనే పాకిస్తాన్ జట్టు ముందంజ వేసే అవకాశం ఉంటుంది. అంటే పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లాండ్ను 13 పరుగులకు పరిమితం చేయాలి. 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. వన్డేలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాక్ జట్టు 400 పరుగుల స్కోరు దాటలేదు. ఇంగ్లాండ్ ఏ జట్టుకు 400 పరుగులు సమర్పించుకోలేదు. ఇంగ్లాండ్ను నిలువరించడం సంగతేమో కానీ పాక్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఆ జట్టే కనీసం 300 పరుగులు చేసే స్థితిలో లేదు. అసలు 287 పరుగులు చేస్తే గాని లెక్క రాసే అవకాశం కూడా లేదు. ఇక ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం టాస్ వద్దే పాక్ జట్టు ఖేల్ ఖతం. ఎందుకంటే ఎంతటి లక్ష్యమైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది. ఇది ఏ రకంగానూ ఊహకు కూడా అందనిది. ఇక నేడు దక్షిణాఫ్రికాపై ఆఫ్ఘనిస్తాన్ అయితే ఏకంగా 438 పరుగుల తేడాతో గెలవాలి. కాబట్టి మరో చర్చే అనవసరం. దీనిని పక్కన పెడితే ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్, 16న కోల్కతాలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ జరగడం ఖాయం. కురులకు కుప్పింటా కుట్టి ఒత్తైన కురులు కోసం జుట్టుకు చక్కని ప్యాక్లు వేస్తుంటాం. లేదంటే ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే బలమైన ఆహారం తీసుకుంటాం. వీటితో పాటు హెర్బల్ టీలు కూడా చక్కని శిరోజాలను సొంతం చేస్తాయి.
కుప్పింటాకు టీ. హరిత ముంజరి లేదా కుప్పింటాకులో ఏ, సి విటమిన్లతో పాటు జుట్టును బలంగా ఉంచే డి, బి విటమిన్లు నిండుగా ఉంటాయి. ఈ ఆకుపొడితో చేసే టీ జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. కుదుళ్ల నుంచి కురులు దృఢంగా ఉండేలా చేసి రాలకుండా చేస్తుంది. తలస్నానం తర్వాత ఒక మగ్గు నీటిలో కుప్పింటాకు టీని కలిపి తలకు పట్టిస్తే దురద, చుండ్రు వంటి సమస్యలు దూరమవుతాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ఎన్పిఎం పరీక్షల ఫలితాల రీకౌంటింగ్కు ఈ నెల 14 వరకు గడువు. జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ, నర్సింగ్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్వైఫరీ కోర్సుల పరీక్షా ఫలితాలను బుధవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం విడుదల చేసింది. రీకౌంటింగ్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. ఇంటర్ ప్రత్యేక విద్యార్థులకు సహాయకులు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు, ప్రాక్టికల్స్కి హాజరయ్యే ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు సహాయకులను అందించనున్నారు. గత 10వ తరగతి పరీక్షల్లో వీరి సహాయం తీసుకున్న విద్యార్థులను ఇంటర్మీడియట్లో ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ నేరుగా నియమించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ ఆదేశాలు జారీ చేశారు. కివీస్కు సెమీస్ పిలుపు. న్యూజిలాండ్కు సెమీస్ బెట్ లాంఛనం. శ్రీలంకపై 5 వికెట్లతో గెలుపు. జ్యోతి సురేఖకు స్వర్ణం, రజతం. ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారత స్టార్ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ 2 పతకాలు గెలిచింది. గురువారం ముగిసిన ఈ టోర్నీలో విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో రజతం, టీం విభాగంలో స్వర్ణం సాధించింది. మెగ్లానింగ్ గుడ్ బై. అంతర్జాతీయ మహిళల క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్ 7 ప్రపంచ కప్ టైటిల్స్లో భాగస్వామి. ప్రపంచ కప్లో నేడు దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి. జాతీయ క్రీడల్లో టాప్ మహారాష్ట్ర. భారత జూనియర్ మహిళల హాకీ జట్టు కెప్టెన్గా ప్రీతి ఈ నెల 29 నుంచి డిసెంబర్ 10 వరకు చిలీలో జరిగే జూనియర్ మహిళల ప్రపంచ కప్ హాకీ టోర్నీలో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు హర్యానాకు చెందిన ప్రీతి కెప్టెన్గా వ్యవహరించనుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.